Okay, once again, good evening, children. We have completed 10 units in our mathematics subject. Today we are going to learn 11th chapter. ఎవరో ఫోన్ మాట్లాడుతున్నారు, దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. ఓకే చిల్డ్రన్, స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది సార్. ఇంకోటి ఫోన్ మాట్లాడుతున్నారు, దయచేసి మీరు దూరం వెళ్ళి మాట్లాడండి, మీ పిల్లలకు దూరం వెళ్ళి మాట్లాడండి. సో టుడే టాపిక్ ఈజ్ 11th chapter 11th unit, టిక్ టాక్ గోస్ ద క్లాక్. అంటే క్లాక్ అంటే గడియారం. సో టిక్ టాక్ అంటే టిక్ టిక్ అని గడియారం నడుస్తుంటది కదా. సో దానికి సంబంధించి మనం ఈ రోజు గడియారానికి సంబంధించినటువంటి టాపిక్స్ అనేది మనము నేర్చుకోబోతున్నాము. సో అందులో చూడండి, కీ కాన్సెప్ట్స్, ముఖ్యమైనటువంటి భావనలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూడొచ్చు. సో ఫస్ట్ వన్ చూడండి, the span between two events is known as time. Two events అంటే రెండు సంఘటనల మధ్య ఉన్నటువంటి స్పాన్, సమయాన్ని మనము కాలం అని చెప్తాము. ఏదైనా రెండు సంఘటనల మధ్య ఉన్నటువంటి సమయాన్ని మనము కాలం అని చెప్తాము. తర్వాత నెక్స్ట్ చూడండి, క్లాక్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ టైం. మెజర్ అంటే లెక్కించడానికి, సమయాన్ని లెక్కించడానికి మనం గడియారాన్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ చూడండి, ఎవ్రీ క్లాక్ హ్యాస్ 2 మెయిన్ హ్యాండ్స్. ప్రతి గడియారం కూడా 2 హ్యాండ్స్ ఉంటాయి. హ్యాండ్స్ అంటే ముళ్ళులు. సో గడియారంలో మీకు తెలుసు, సో ఇక్కడ మీరు కింద ఉంది చూడండి ఒకసారి, ఇక్కడ 2 ముళ్ళు ఉన్నాయి, ఒకటి అవర్స్ హ్యాండ్, ఒకటి మినిట్స్ హ్యాండ్. సో ఇక్కడ చూడండి, దెర్ ఈజ్ ఏ లాంగ్ హ్యాండ్ అండ్ షార్ట్ హ్యాండ్ ఇన్ ఏ క్లాక్. సో అందులో మీరు గడియారాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 12, 3, 6, 9 అని ఉంటది. సో అక్కడ మనకు అబ్జర్వ్ చేసి ఒకటి లాంగ్ హ్యాండ్ ఉంటది, ఒకటి స్మాల్ హ్యాండ్ అనేది, షార్ట్ హ్యాండ్ అనేది ఉంటది. అంటే పొడవైనది ఉంటది, పొట్టిది ఉంటది. గడియారంలో 2 ముళ్ళు ఉంటాయి. సో మెయిన్ గా, సో అందులో లాంగ్ హ్యాండ్ ఈజ్ ద మినిట్ హ్యాండ్. సో ఇది ఏదైతే పొడవు ఉందో దీన్ని మనము మినిట్ హ్యాండ్ అని చెప్తాం, అంటే నిమిషాల ముళ్ళని చెప్తాం. ద షార్ట్ హ్యాండ్ ఈజ్ ద హవర్ హ్యాండ్. ఈ చిన్న ముళ్ళు ఏదైతే ఉందో దాన్ని గంటల ముళ్ళు అని మనము చెప్తాము. సో ఇక్కడ మీరు క్లాక్ ని యూ కెన్ అబ్జర్వ్ హియర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ క్లాక్ లో మనకు ఫస్ట్ పైన 12 ఉంటుంది, తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, మళ్ళీ 12 వచ్చేస్తుంది. సో ఇట్లా ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. అంటే గడియారం ముళ్ళు తిరిగే దిశను క్లాక్ వైజ్ డైరెక్షన్ అని చెప్తాము. సో గడియారం అనేది ఈ విధంగా మనకు సో ఉంటుంది. ఇందులో 12 అంకెలు అనేవి గుర్తించబడి ఉంటాయి. ఒక్కొక్క అంకె మనకు గంటను సూచిస్తుంది. సో అంటే మనకు చిన్న ముళ్ళు ఏ విధంగా ఉంటుంది, పెద్ద ముళ్ళు ఏ విధంగా మనకు లెక్కించాలనేది చూద్దాం. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఏముంది, అవర్ హ్యాండ్. అవర్ హ్యాండ్ అంటే గంటల ముళ్ళు. సో ద అవర్ హ్యాండ్ టేక్స్ 1 hour టు మూవ్ ఫ్రమ్ 1 బిగ్ డివిజన్, అంటే 1 number టు ద నెక్స్ట్ బిగ్ డివిజన్, నెక్స్ట్ నెంబర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ సో గంటల ముళ్ళు అనేది ఇది ఇప్పుడు 3 దగ్గర ఉంది. సో ఈ 3 దగ్గర ఉన్నటువంటి గంటల ముళ్ళు 4 దగ్గరికి రావడానికి, ఈ 3 నుంచి 4 ఈ మధ్యలో ఉన్నటువంటి భాగం ఉంది కదా, సో ఈ 3 నుంచి 4కి రావడానికి 1 గంట సమయాన్ని తీసుకుంటుంది. సో ఒక నెంబర్ నుంచి ఇంకొక నెంబర్ వెళ్ళడానికి. తర్వాత an hour hand takes 12 hours టు కంప్లీట్ 1 round. సో ఈ గంటల ముళ్ళే ఒక 12 గంటలు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని మళ్ళీ చుట్టూ తిరిగి ఇడికి రావడానికి 12 hours అనేది పడుతుంది గంటల ముళ్ళు. అంటే ఒక్కొక్క ఈ గంటల ముళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే 1, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే 2, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే 3. సో ఇట్లా మొత్తము మళ్ళీ ఈడి వరకు వస్తే 12 hours అనేది అవుతుంది ఒక రౌండ్ మొత్తం తిరిగితే. సో ఇది గంటల ముళ్ళుకు సంబంధించి. తర్వాత నెక్స్ట్ మినిట్స్ హ్యాండ్ అంటే నిమిషాల ముళ్ళు. సో మినిట్స్ హ్యాండ్ చూడొచ్చు. ద మినిట్ హ్యాండ్ టేక్స్ 1 minute టు మూవ్ ఫ్రమ్ 1 small division
టు ద నెక్స్ట్ స్మాల్ డివిజన్. సో స్మాల్ డివిజన్, బిగ్ డివిజన్ వేరు, ఇక్కడ స్మాల్ డివిజన్ వేరు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. సో ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా వాచ్ అనేది. సో ఇది బిగ్ డివిజన్. సో ఇక్కడ 12 నుంచి 1 వరకు ఉండేది బిగ్ డివిజన్. సో ఇందులో మళ్ళీ స్మాల్ డివిజన్స్ ఉంటాయి, 5 ఉంటాయి, 1 2 3 4 5 ఇట్లా స్మాల్ డివిజన్స్ ఉంటాయి. సో ఇట్లా నిమిషాల ముళ్ళు ఈ స్మాల్ డివిజన్ నుంచి ఇడికి రావడానికి 1 నిమిషం తీసుకుంటది అన్నట్టు. సో బిగ్ డివిజన్ రావడానికి ఎన్ని నిమిషాలు? 5 మినిట్స్ అనేది తీసుకుంటది. సో ఇది మనకు మినిట్స్. అదే విధంగా ఇక్కడ చూడవచ్చు, ఇంతకుముందు చెప్పినట్టుగా మనము మినిట్స్ హ్యాండ్ టేక్స్ 5 మినిట్స్ టు మూవ్ ఫ్రమ్ 1 నెంబర్ టు నెక్స్ట్ నెంబర్ ఆర్ బిగ్ డివిజన్. సో ఒక నెంబర్ నుంచి ఇంకొక నెంబర్ కి. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఒక నెంబర్ నుంచి అంటే 12 నుంచి 1కి రావడానికి 5 మినిట్స్ తీసుకుంటది. సో 1 నుంచి 2కి రావడానికి 5 మినిట్స్ తీసుకుంటుంది. అంటే ఒక్కొక్క నెంబర్ కి రావడానికి నిమిషాల ముళ్ళు అనేది 5 మినిట్స్ అనేది మనకు తీసుకుంటది. అదే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సెకండ్ ఈజ్ ద షార్టెస్ట్ పీరియడ్ ఆఫ్ టైం. సో సమయంలో మనము లెక్కించేటువంటి తక్కువ సమయం ఏంటంటే, అతి చిన్న సమయం ఏంటంటే సెకండ్. సో సెకండ్లలో మనము చిన్న సమయాన్ని అంటే తక్కువ ప్రమాణంగా మనము చెప్తాము. సో యాక్చువల్ గా మనకు జనరల్ వాచ్ లో 3 ముళ్ళులు ఉంటాయి. సో ఇక్కడ మనకు 2 ముళ్ళుల నిమిషాలది, మినిట్ హ్యాండ్, తర్వాత అవర్ హ్యాండే చూపిస్తున్నాం. కానీ మనం జనరల్ గా చూస్తే సెకండ్ హ్యాండ్ కూడా ఉంటది. సో అది కూడా లాంగ్ ఉంటది, స్పీడ్ గా తిరుగుతుంటది. సో అది స్పీడ్ గా ఒక రౌండ్ తిరిగితే 60 సెకండ్స్ అవుతాయి. 60 సెకండ్స్ అవుతే అది 1 మినిట్ అయినట్టుగా మనము పరిగణిస్తాము. సో ఇది సెకండ్ హ్యాండ్ సంబంధించి. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్స్. అంటే 60 సెకండ్స్ అయితే మనం 1 నిమిషంగా చెప్తాము. తర్వాత మళ్ళీ 60 నిమిషాలు అయితే మనం 1 గంటగా చెప్తాము. 60 సెకండ్లు అయితే 1 గంట, 60 నిమిషాలు అయితే 1 అవర్. సో 60 సెకండ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మినిట్, 60 మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అవర్. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ క్యాలెండర్. సో ద క్యాలెండర్ షోస్ ద డేస్, వీక్స్, మంత్స్ ఆఫ్ ఇయర్. సో ఒక సంవత్సరంలో ఉన్నటువంటి రోజులను, తర్వాత నెలలను, ఫస్ట్ ఒక నెలలో ఉన్నటువంటి రోజులు, వారాలు, నెలలు ఇవన్నీ కూడా మనం క్యాలెండర్ లో మనం చూస్తాం. తర్వాత నెక్స్ట్ చూడండి, దెర్ ఆర్ 7 డేస్ ఇన్ ఏ వీక్. సో అందులో మనకు వారంలో 7 రోజులు ఉంటాయి. సో 12 మంత్స్ ఇన్ ఏ ఇయర్. సో సంవత్సరంలో మనకు 12 నెలలు ఉంటాయి. సో నెక్స్ట్ చూడండి, ద 7 డేస్ ఆర్, 7 రోజులు ఏంటివంటే అవి మనకు సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో వీటి తెలుగులో మీకు తెలుసు, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం అని మనము చెప్తాము. సో వారం అనేది ఆదివారం నుంచి స్టార్ట్ అవుతాయి డేస్ అనేవి. సో అది మీరు గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద మంత్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ డేస్ ఆర్ గివెన్ బిలో. సో ఆ మంత్స్ లో ఉండేటువంటి డేస్ ఎన్ని రోజులు ఉంటాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు, మంత్ డేస్ జనవరిలో 31 ఉంటాయి, 31. తర్వాత ఫిబ్రవరిలో 28 ఉంటాయి, లేదా 29 ఉంటాయి. సో 29 అనేది మనకు లీప్ ఇయర్ అవుతుంది. 29 అనేది లీప్ ఇయర్. సో సాధారణంగా ఫిబ్రవరిలో సాధారణ సంవత్సరంలో 28 ఉంటాయి, లీప్ ఇయర్ లో మాత్రం 29 డేస్ ఉంటాయి. తర్వాత మార్చిలో 31 ఉంటాయి, ఏప్రిల్లో 30 ఉంటాయి, మేలో 31 ఉంటాయి. తర్వాత నెక్స్ట్ జూన్లో 30 ఉంటాయి, జూలైలో 31 ఉంటాయి, ఆగస్టులో 31 ఉంటాయి, సెప్టెంబర్లో 30 ఉంటాయి, అక్టోబర్లో 31 డేస్ ఉంటాయి, నవంబర్లో 30 డేస్, డిసెంబర్లో 31 డేస్. సో దీన్ని మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. సో సాధారణంగా మనం ఈ విధంగా కూడా చెప్పుకుంటాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ జనవరి, పైన ఉన్నదేమో జనవరి పైకి ఉంటే 31 డేస్, జనవరి 31, ఫిబ్రవరిలో మనకు తెలుసు 28, 29, తర్వాత మార్చ్ 31, ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, జూలై 31, ఆగస్ట్. చూడండి పక్క పక్కన జూలై, ఆగస్ట్ లో 31 ఉంటాయి, 31 నుండి 31 ఉంది. సో ఇక్కడ మీరు జూలైలో 31 ఉంటాయి, పైన బొడిప లాంటిది ఉంది కదా, ఇది 31, మళ్ళీ ఆగస్ట్ లో కూడా 31 ఉంటది. తర్వాత చూడండి ఇక్కడ పక్క పక్కనే 31 ఉంటాయి. అన్ని సాధారణంగా ఒకటి 31, ఒక 30 ఉంటది. కానీ జూలై, ఆగస్ట్ మాత్రం 31, 31, జూలై, ఆగస్ట్.
తర్వాత మళ్ళీ సెప్టెంబర్ 30 ఉంటది, అక్టోబర్ 31, నవంబర్ 30, సో డిసెంబర్ 31. సో ఇట్లా మొత్తం మనకు ఇవి 4, 3, 7, 31 డేస్ ఉన్నవి 7 months ఉంటాయి. తర్వాత మిగతా 4 ఏమో 30 days ఉంటాయి, ఒకటేమో 28, 29 days ఉన్నటువంటిది మనకు మంత్ అనేది ఉంటుంది. సో ఇక నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు 1 week ఇంతకుముందు చెప్పుకున్నాం మనము. 1 week లో 7 days ఉంటాయి, అంటే ఒక వారంలో 7 రోజులు ఉంటాయి. తర్వాత 1 year కి మనము 12 months ఉంటాయి. 1 year లో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 12 నెలలు ఉంటాయి. సో అవేంటివి ఇంతకుముందు చెప్పు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఇట్లా 12 నెలలు ఉంటాయి. సో ఈ 12 నెలలు ఉంటాయి ఒక సంవత్సరంలో. తర్వాత 52 వారాలు ఉంటాయి. సో 52 weeks, 52 వారాలు ఉంటాయి ఒక సంవత్సరంలో. తర్వాత ఒక సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. చూడండి, 365 రోజులని మీరు 7 తోటి డివైడ్ చేయండి వారానికి. అంటే సో 7 5 35, 1 రిమైన్ ఉంటది, 7 2 14, 1 ఉంటది. సో 52 weeks రాగా ఒక డే మిగులుతుంది. సో అంటే 52 weeks అనేది మనకు ఒక సంవత్సరంలో 52 వారాలు అనేవి ఉంటాయి. తర్వాత మంత్ చూడండి, 1 month లో 30 days లేదా 31 days ఉంటాయి, ఇంతకుముందే మనము చూసినాం. తర్వాత లీప్ ఇయర్ కంటైన్స్ 366 days. సో లీప్ ఇయర్ లో 1 day ఎక్స్ట్రా ఉంటుంది, 1 day ఎక్కువ ఉంటుంది మనకు జనరల్ ఇయర్ కంటే కూడా. జనరల్ ఇయర్ లో 365 days ఉంటే లీప్ ఇయర్ లో 1 day ఎక్స్ట్రా ఉంటుంది. సో నెక్స్ట్ చూడండి, లీప్ ఇయర్ కమ్స్ ఫర్ ఎవ్రీ 4 years. సో లీప్ ఇయర్ అనేది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. తర్వాత 1 hour లో 60 minutes ఉంటాయి. తర్వాత 1 minute is equal to 60 seconds, అంటే 1 నిమిషంలో 60 సెకండ్లు ఉంటాయి. ఒక రోజులో 24 గంటలు ఉంటాయి, రోజుకి 24 గంటలు అనేది మనకు ఉంటుంది. సో ఇవి ఈ క్లాక్ సంబంధించినటువంటి మెయిన్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ ఇక్కడ మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మీరు వీటికి ఆన్సర్స్ అయితే ఇప్పుడు మీరు చెప్పాల్సి ఉంటుంది. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది? 1 hour is equal to dash seconds. So how many seconds 1 hour is equal to? 30. 1 hour లో 30 seconds సెకండ్స్ అడిగింది. చూడండి, ఇక్కడ 1 hour is equal to మనకు 60 minutes. మినిట్స్ లో ఉంది. 1 hour is equal to 60 minutes. మళ్ళీ 1 minute కి ఎంత? 1 minute కి 60 seconds కదా. సో ఇక్కడ అవర్ ఉంది, డైరెక్ట్ సెకండ్స్ ఉంది. సో అవర్ నుంచి మనం మినిట్స్ కి వచ్చినాం, మినిట్స్ నుంచి మళ్ళీ సెకండ్స్ కి పోవాలి. సో 1 minute is equal to 60 seconds కదా. అప్పుడు ఏమైతుంది? 60 60 into 60. సో ఇవి సెకండ్స్ అవుతాయి. సో 60 అంటే చూడండి, 6 6 36. సో 2 zeros మనం ఇక్కడ రైట్ సైడ్ లో మనం పెట్టాలి. సో 3600 seconds అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ అవుతుంది. సో 1 hour is equal to 3600 seconds. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, 1 day is equal to dash hours. హౌ మెనీ అవర్స్? ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 hours. 24 hours. C is the right answer. So next చూడండి, థర్డ్ వన్, 60 minutes is equal to dash hour. 60 నిమిషాలు అనేది ఎన్ని గంటలు? 1 hour. Yes, 1 hour. D. Next చూడండి, ఫోర్త్ వన్, there are dash days in a week. సో మన వారంలో ఎన్ని రోజులు ఉంటాయి? 7 days. A is the right answer. So next fifth one చూడండి, maximum number of weeks in a year is. maximum number of weeks in a year అంటే సంవత్సరంలో గరిష్టంగా ఉండే వారాలు ఎన్ని వారాలు ఉంటాయని చెప్పింది. సో ఇంతకుముందు మనం చూసినాం 52 weeks. 52 weeks అనేది మనకు వచ్చింది, 1 day అనేది మిగిలింది. సో 52 దేనికి దగ్గర ఉంటది? 53కి దగ్గర ఉంటది, కాబట్టి బి ఆప్షన్ అవుతుంది. ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది. ఒకవేళ నన్ను గిన ఇచ్చినట్లయితే మనం నన్ను అనేది పెట్టాల్సి ఉంటుంది. నన్ను లేదు కాబట్టి 53 మనకు నియర్ ఉంటుంది, కాబట్టి 53ని మనం చూజ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి, జనవరి కంటైన్స్ డాష్ డేస్.
జనవరి కంటైన్స్ అంటే కలిగి ఉంటాయి. సో జనవరి ఎన్ని రోజులను కలిగి ఉంటుంది జనవరి అనేది? నేను చెప్పినా కదా ఇట్లా ఇది జనవరి నుంచి స్టార్ట్ చేయాలి. జనవరి పైకి ఉంది కాబట్టి ఇక్కడ మనకు సో దీన్ని ఏది 31. సో కాబట్టి డి ఆన్సర్ డి అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇండిపెండెన్స్ డే ఫాల్స్ ఇన్ ద మంత్ ఆఫ్. ఇండిపెండెన్స్ డే అనేది మనకు ఏ మంత్ లో వస్తుంది? ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్ర దినోత్సవం మనకు ఏ నెలలో ఉంటుంది? ఏ నెలలో వస్తుంది? ఇండిపెండెన్స్ డే ఎప్పుడు? ఆగస్ట్ 15. కాబట్టి మంత్ లో వస్తుంది? ఆగస్ట్ లో వస్తుంది. బి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 8th వన్ చూడండి, దెర్ ఆర్ డాష్ డేస్ ఇన్ ది ఇయర్. ఒక సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి? ఎన్ని రోజులు ఉంటాయి సంవత్సరంలో? ఎన్ని రోజులు? 9th వన్ చూడండి, డిసెంబర్ కంటైన్స్ డాష్ డేస్. సో డిసెంబర్ నెలలో ఎన్ని రోజులు కలిగి ఉంటుంది? డిసెంబర్ నెల డిసెంబర్ ఇక్కడ చూడండి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. డిసెంబర్ పైన వస్తుంది కాబట్టి 31 డేస్ అనేది మనకు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10th చూడండి, 120 minutes is equal to dash hours. సో 120 minutes dash hours. చెప్పాలి. 60 minutes is equal to 1 hour. సో 60 minutes is equal to 1 hour కాబట్టి మనం 60 చోట మనం డివైడ్ చేయాలి. 61 జా 0 get cancels. 1 జా 6. 2 hours. Option B is the right answer. Next 11th one, 12 months is equal to dash year. How many years? 12 months అయితే years అవుతుంది. 12 months is equal to మనకు 1 year అవుతుంది. Yes, A is the right answer. Next అండి 12th one చూడండి, the span between is known as. ముందే మనము చెప్పుకున్నాం కీ నోట్స్ లలో, కీ కాన్సెప్ట్స్ లో. the span between two events is known as. రెండు సంఘటనలు, ఈవెంట్ అంటే సంఘటనలు, రెండు సంఘటనల మధ్య ఉన్నటువంటి సమయాన్ని మనం ఏమంటాము? కాలం అని చెప్తాము. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 13th ప్రాబ్లం, ఏప్రిల్ కంటైన్స్ డాష్ డేస్. ఏప్రిల్ 30 days. So option C is the right answer. So April contains 30 days. Next 14th, the 5th day a week is. వారంలో 5వ రోజు 5th డే. సో మన సండే స్టార్ట్ అవుతుంది, సండే నుంచి స్టార్ట్ అవుతుంది. సండే, మండే, D is the right answer. D is the right answer. So next 15th, any week starts with. సో ప్రతి వారం, ఏ వారమైనా ఏ రోజు తోటి స్టార్ట్ అవుతుంది? సండే. A is the right answer. Next 16th చూడండి, years is equal to dash months. లో ఎన్ని నెలలు? 24 sir. B1 sir. Yes. 1 year is equal to 12 months. So then 2 years is equal to 2 12 is equal to 24. So B is the right answer. Yes, is the right answer. So 17th is there are dash hands in a clock. Clock lo 2 sir. B1 sir. జనరల్ గా మనము 2 హ్యాండ్స్ చెప్తాము. సో మీ సెకండ్ హ్యాండ్స్ ని మనము
పెద్ద కన్సిడర్ చేయము. సో కాబట్టి 2 హ్యాండ్స్ ఉంటాయి. అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సార్ 3 కదా సార్ A1 సార్ 18th is 18th sir will have dash. సో లీప్ ఇయర్ లో ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? Yes, yes. Is the right answer. The clock in the figure shows. సో ఇక్కడ ఉన్నటువంటి చిత్రంలో కనిపిస్తున్నటువంటి గడియారం ఏ సమయాన్ని సూచిస్తుంది? Yes, yes, yes. చూడండి ఇక్కడ మనకు మినిట్ అవర్స్ అండ్ 9 దగ్గర ఉంది, మినిట్స్ అండ్ 12 దగ్గర ఉంది. సో ఒకటి అవర్స్ దగ్గర 9 ఉంది కాబట్టి ఇక్కడ మనకు మినిట్స్ 12 దగ్గర ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది 9 అవుతుంది. ఇట్ షోస్ 9 o'clock. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 20th క్వశ్చన్, ద టైమ్ ఇన్ ద క్లాక్. సో ఇందులో ఉన్నటువంటి ఈ క్లాక్ లో ఉన్న అవర్స్ అండ్ 7 దగ్గర ఉంది, మినిట్స్ అండ్ ఎట్ 12. సో 7 o'clock. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి 21th క్వశ్చన్, వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్టర్ 6 o'clock when the time is calculator after 3 hours? చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, వాట్ ఈస్ ద టైమ్, టైం ఎంత ఆఫ్టర్ 6 o'clock అంటే 6 గంటల తర్వాత 3 గంటలు 6 తర్వాత 3 గంటల అయిన తర్వాత మనకు ఎంత అవుతుంది? సో 6కు 3 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 9 o'clock. So option is the right answer. The next question is 22nd question is, how many minutes would have passed when the minutes hand at 7? How many minutes? ఒకసారి ఆన్సర్ చెప్పి కామ్గా ఉండాలి. నేను కదా ఆన్సర్ వచ్చిన వాళ్ళు ఒకసారి చెప్పి కామ్గా ఉండండి, మిగతా వాళ్ళకి రాని వాళ్ళకి యూజ్ అవుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు మొత్తుకోవద్దు. యు సే ఆన్సర్ ఎట్ వన్స్ ఓన్లీ. మీరు ఒక్కసారి ఆన్సర్ చెప్పాలి, మళ్ళీ మళ్ళీ చెప్పొద్దు. నాకు వినిపిస్తుంది, మీరు మళ్ళీ మళ్ళీ చెప్పొద్దు, ఎందుకంటే రాని వాళ్ళకు యూజ్ అవుతుంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చూడండి ఇక్కడ హౌ మెనీ మినిట్స్, ఎన్ని నిమిషాలు would have passed when that minutes hand is at 7. అంటే మినిట్స్ హ్యాండ్ 7 దగ్గర ఉన్నప్పుడు ఎన్ని నిమిషాలు అవుతుంది, ఎన్ని నిమిషాలు అయిపోతుంది, గడుస్తుంది అని అడుగుతుంది. చూడండి 7 దగ్గర అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 12 ఉంది అనుకోండి, ఇక్కడ 3 ఉంటది. సో ఇక్కడ 6 ఉంటది, ఇక్కడ. సో మనకు మినిట్ హ్యాండ్ అనేది 7 దగ్గర ఉందంట. 7 దగ్గర ఉంటే ఎంత? సో చూడండి మనకు ఇంత ముందు చెప్పుకున్నాం కదా, మనము ఏం చెప్పుకున్నాము, ఒక బిగ్ డివిజన్ మినిట్ హ్యాండ్ రావడానికి 5 minutes అవుతుంది. సో అంటే మనకి ఇక్కడ 5, 5, 10, 10, 5, 15, ఒక 5, 20, 25, 30, 35. అంటే మనం ఏం చేయాలి, 7 into 5 చేయాలి. 7 5s ఎంత? 35. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 23 చూడండి ఒకసారి. 23 క్వశ్చన్, ఆఫ్టర్ 12 o'clock 60 minutes passed then the time. అంటే 12 గంటల తర్వాత 60 నిమిషాలు గడిస్తే అయిపోతే టైం ఎంత అవుతుంది? 12 దగ్గర 12 తర్వాత 60 అంటే ఏమొస్తుంది? 12 ఉంటది కదా, 12 తర్వాత 60 minutes అంటే ఏడా ఉంటుంది? 1కి వస్తుంది. సో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అవర్స్ హ్యాండ్ 60 minutes తర్వాత 1 దగ్గరికి వస్తుంది. సో కాబట్టి మనకి ఏమవుతుంది? 1 o'clock అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 24th చూడండి, ద టైమ్ ఇన్ ఏ క్లాక్ ఈజ్ 5 o'clock 2 hours బిఫోర్. వాట్ ఈస్ ద టైమ్? సో ద టైమ్ ఇన్ ఏ క్లాక్ అంటే ఒక క్లాక్ లో 5 గంటలు ఉంది, దానికంటే 2 hours బిఫోర్ అంటే ముందు. సో 5 కంటే 2 గంటలు ముందు, 5కు 2 గంటలు, 5లో 2 గంటలు ముందు అంటే తీసేయాలి. సో 5లో 2 తీసేస్తే ఎంత? 3 అవుతుంది. కాబట్టి 3 o'clock అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎన్నికి రావాలంటే తీసేయాలి.
సో నెక్స్ట్ 25th చూడండి 9 hours 15 minutes ని మనం ఎట్లా చూపిస్తావు 9 hours 15 minutes. సో ఫస్ట్ 9 hours తర్వాత 15 minutes ఈ విధంగా మనము సూచిస్తాం. ఫస్ట్ అవర్స్ చూపిస్తాం, తర్వాత నెక్స్ట్ మినిట్స్ చూపిస్తాం. సో 9 hours 15 minutes అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 26th ప్రాబ్లం ఈస్ ద టైమ్ ఇన్ ద క్లాక్ ఈస్ డాష్. సో ఇందులో ఉన్నటువంటి టైం చూడండి ఇక్కడ అవర్స్ అండ్ 10 కంటే కొంచెం ముందుకు వెళ్ళింది, తర్వాత మినిట్స్ అండ్ మాత్రం 2 దగ్గర ఉంది. సో అవర్స్ 10 అనుకో, 10 తర్వాత ఉంది కాబట్టి 10. నేను చెప్పినా కదా నువ్వు 2-3 సార్లు చెప్పొద్దని. నువ్వు చెప్పేది నాకు వినిపిస్తుంది, వేరే వాళ్ళకి అర్థం కావాలి కదా. నువ్వు చెప్తే సరిపోద్దా? ఒక్కని చెప్తే విను, కరెక్టే చెప్తున్నావు. నువ్వు చెప్పినప్పుడు ఒక్కసారి చెప్పు, మళ్ళీ మళ్ళీ మొత్తుకోకు, రిపీటెడ్ గా మొత్తుకోకు. వెరీ గుడ్, నువ్వు మంచిగా చెప్తున్నావు. యు లిజన్. సో మిగతా వాళ్ళకి అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఇక్కడ 10 ఉంది, 10 దగ్గర మనకు 10 hours అయింది. సో ఇక్కడ 3 అంటే మినిట్స్ హ్యాండ్ 3కి వచ్చిందంటే చూడండి, ఒకదానికి వస్తే 3 కదా, 5 కదా, మరి 5 3s. సో 3 ఉంది కాబట్టి 3 5s అంటే 15. సో మనకు టైం ఎంత అవుతుంది? 10:15 అవుతుంది. సో 10:15 అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మీకు వచ్చిన వాళ్ళ ఆన్సర్ చెప్పి కామ్గా ఉండండి. నెక్స్ట్ 27th క్వశ్చన్ ఈస్ ద టైమ్ ఇన్ ఏ క్లాక్ ఈస్ డాష్ ఓ క్లాక్. సో ఇందులో ఉన్నటువంటి టైము ఎంత సమయము, ఎన్ని గంటలు అవుతుందని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే 2 ఒకే దగ్గర ఉన్నాయి. సో మినిట్స్ హ్యాండ్స్, అవర్స్ హ్యాండ్ ఒకే దగ్గర 12 దగ్గర ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుంది మనకు టైము? అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ చూడండి 28th క్వశ్చన్, ద టైమ్ ఇన్ ఏ క్లాక్ ఈస్. ఇందులో ఉన్నటువంటి టైం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మినిట్స్ హ్యాండ్ ఏమో 12 ఉంది, తర్వాత మనకు అవర్స్ హ్యాండ్ 6 దగ్గర ఉంది. అవర్స్ హ్యాండ్ మనకు 6 hours. సో ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 29 చూడండి, ద గ్యాప్ బిట్వీన్ 7 o'clock and 8 o'clock is dash hours. 7 గంటల 9 గంటల మధ్య 1 hour is the right answer. Next చూడండి, questions from 30 to 33. At what time do the minute and hour hand coincide with each other between? సో ఇప్పుడు 30, 31, 32, 33 ఈ క్వశ్చన్స్ లలో ఆ గంటల ఇచ్చినటువంటి దాంట్లో నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు ఎప్పుడు కోయిన్సైడ్ అంటే ఏకీభవించడం, ఒకదానిపై ఒకటికి ఎప్పుడు వస్తాయని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఏముంది? 6 o'clock 7 o'clock. సో వెన్ ఎప్పుడు మినిట్ అవర్ ముళ్ళు కోయిన్సైడ్ అవుతుంది, ఒకే దుకాణం పైన ఒక పైకి వస్తుంది. ఇక్కడ 3 ఉంటది, ఇక్కడ 6 ఉంటది, ఇక్కడ 9. నేను చెప్పిన నీకు మళ్ళీ నువ్వు రిపీట్ చేయకు. ఒకసారి చెప్పి మొత్తుకుంటే నేను చెప్పేది నువ్వు చెప్పేది ఎడైతుంది. ఇదేంది క్వశ్చన్ ఆన్సర్ చెప్పుకునే క్లాస్ కాదు ఇది. నువ్వు వచ్చింది ఓకే ఫైన్, వేరే వాళ్ళకు కూడా ఎట్లా వస్తుందని కూడా తెలవాలి కదా, విను. నెక్స్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ 6 7 అంటే ఎక్కడ? ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో ఇక్కడ మనకు మినిట్స్ హ్యాండ్ ఫస్ట్ 6 7 మధ్యన అంటే మినిట్స్ హ్యాండ్, అవర్స్ హ్యాండ్ ఇక్కడ ఉంటది, అవర్స్ హ్యాండ్ 6 దగ్గర ఉంటది ఫస్ట్. తర్వాత ఇప్పుడు ఇది మనకు మినిట్స్ హ్యాండ్ ఏమైతుంది? ఇక్కడ 12 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇట్లా మనకి ఇక్కడికి వస్తుంటది. ఇది వచ్చే క్రమంలో ఇక్కడ 6 మినిట్స్ హ్యాండ్ ఇక్కడ ఉంది కదా, అవర్స్ హ్యాండ్ ఇక్కడ 6 దగ్గర ఉంది కదా. తర్వాత ఇక్కడ మినిట్స్ హ్యాండ్ అనేది ఇక్కడ ఈ నుంచి ఇడికి ఇట్లా మన ఈడి వరకు వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చినప్పుడు ఈ అవర్స్ హ్యాండ్ కొంచెం మూవ్ అవుతుంది యువతలకి. సో ఇక్కడ అప్రాక్సిమేట్ గా ఇక్కడ మనకు సగానికి ఇటు వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ రెండు మరి ఏడ కలుస్తాయి అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ 6:30 పాసిబుల్ అవుతుందా, 7:30, 6:15, 7:45. సో ఖచ్చితంగా ఇది 7 కాబట్టి
ఈ రెండింటి మధ్యలోనే పాజిబుల్ అవుతుంది. 6:30కి 6:35కి సో ఈ మధ్యలో పాజిబుల్ అవుతుంది. సో 6:30 ఇచ్చిర్రు, 6:35 ఇయ్యలేదు కాబట్టి మనకు 6:30 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి 9 o'clock and 10 o'clock. సో 9 o'clock 10 o'clock కూడా సో ఎప్పుడు మనకు అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ కో ఇన్సైడ్ అవుతాయి. సో 9-10 అంటే 9-10 మధ్యలోనే పాజిబుల్ అవుతుంది. సో 9-10 మధ్యలో ఎప్పుడు పాజిబుల్ ఉంటది అంటే అవర్స్ హ్యాండ్ ఏమో 9 వద్ద ఉంటది. సో మనకు మినిట్స్ కూడా మినిట్స్ హ్యాండ్ విధంగా చూడండి ఇక్కడ 12, 6, 9 ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 10 ఉంటది, ఇక్కడ 11 ఉంటది. సో ఇప్పుడు ఈ 9-10 మధ్యలోనే పాజిబుల్ అవుతది. సో అంటే ఇక్కడ మనకు ఫస్ట్ అవర్ హ్యాండ్ అనేది 9 దగ్గర ఉంటది, మినిట్స్ హ్యాండ్ అనేది మనకు 12 స్టార్ట్ అవుతుంది వచ్చుకుంటూ ఇడికి వస్తుంది. సో ఈడికి వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే సో ఇది కూడా అవర్ హ్యాండ్ కూడా మూవ్ అవుతుంది. సో ఇది మూవ్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మినిట్స్ హ్యాండ్ మూవ్ అవుతుంటే అవర్స్ హ్యాండ్ కూడా స్లోగా మూవ్ అవుతుంటది. సో ఇది మనకు దాదాపుగా 10 దగ్గరికి వస్తుంది. సో ఇది మీ అవర్స్ హ్యాండ్ కూడా ఇక్కడ 10 దగ్గరికి వస్తుంది. సో అలాంటప్పుడు ఈ మినిట్స్ హ్యాండ్ కూడా ఇక్కడ మూవ్ అయినప్పుడు ఇక్కడ మనకు 50 అంటే మనకు 9 10 into 5 కదా, 10 5 అంటే 50 కదా. సో 950కి మనకు పాజిబుల్ అనేది ఉంటది. సో రెండు అనేది ఒకటి వస్తాయి. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ 12 o'clock and 1 o'clock. సో 12 o'clock మనకు 1 o'clock మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ 12 ఉంటది, తర్వాత ఇక్కడ 1 ఉంటది. సో ఇక్కడ ఫస్ట్ 12 o'clock దగ్గర అవర్స్ హ్యాండ్ ఉంటది, తర్వాత మినిట్స్ హ్యాండ్ కూడా 12 దగ్గరనే ఉంటది. సో ఈ రెండు ఇక్కడనే ఉంటాయి కాబట్టి సో ఇది ఇక్కడ మూవ్ అయితే ఇది 1 కు మూవ్ అయింది అనుకో ఆల్రెడీ ఇక్కడనే ఉంటది. సో పెద్దగా ఇందులో చేంజ్ ఉండదు. సో కాబట్టి మనకి ఈయనే అంటే ఈ 12 దగ్గరనే పాజిబుల్ అవుతుంది. కాబట్టి మనకు 12 o'clock దగ్గరనే రెండు కూడా కోయిన్సైడ్ అవడానికి అవకాశం ఉంటది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 33 చూడండి 3 o'clock and 4 o'clock. సో ఇది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 ఉంటది, ఇక్కడ 4 ఉంటది. సో 3, 4 ని చూస్తే ఇక్కడ మనకు 3 o'clock దగ్గర అవర్ హ్యాండ్ ఉంటది. ఇది 12 నుంచి ఇక్కడ నుంచి వస్తుంటది. వచ్చే క్రమంలో ఇది కొంచెము ఇక్కడ జస్ట్ స్మాల్ గా చేంజ్ అవుతుంది అంతే ఇది. సో కాబట్టి ఇక్కడే మనకు దీన్ని మినిట్స్ అవర్స్ కలుస్తాయి కాబట్టి సో ఇది 3:15 లోనే మనకు అవకాశం అనేది ఉంటది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది 3:15. సో నెక్స్ట్ చూడండి 34th ప్రాబ్లం. ద టైం ఇన్ ద క్లాక్. సో ఇందులో ఉన్నటువంటి టైం ఎంత అని అంటున్నాడు. ఉన్నటువంటి టైం ఎంత? 8 to 9 కి మధ్యలో మినిట్స్ ఇది అవర్స్ హ్యాండ్ 8-9 మధ్యలో ఉంది, మినిట్స్ హ్యాండ్ 6 దగ్గర ఉంది. సో ఏమవుతుంది అప్పుడు? సో 8 తర్వాత కాబట్టి మనం 8 hours తీసుకోవాలి. సో కాబట్టి 8:30 is the right answer. Yes. సో నెక్స్ట్ 35 చూడండి in a clock. సో ఇందులో ఉన్నటువంటి టైం ఎంత? అబ్జర్వ్ చేయండి. సో 1 దగ్గర 11 దగ్గర మనకు అవర్స్ హ్యాండ్ ఉంది, మినిట్స్ హ్యాండ్ ఉంది. సో ఇక్కడ 1 hours 1 అంటే 5 కదా, కాబట్టి 5. సో 11:5 అంటే is the right answer. 36 చూడండి ద టైమ్ ఇన్ ఏ క్లాక్ ఈస్. ఇందులో ఉన్నటువంటి టైం ఎంత? ఈ గడియారంలో ఉన్నటువంటి టైం ఎంత అంటున్నాడు. ఒకసారి ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ మనకు అవర్స్ హ్యాండ్, ఇది మినిట్స్ హ్యాండ్. సో అవర్స్ 9 దగ్గర ఉంది కాబట్టి 9 hours. సో 3 దగ్గర ఉంది కాబట్టి 3 into 5 15. సో 9:15 is the right answer. Option A is the right answer. So next one 37 అబ్జర్వ్ చేయండి. ఇక్కడ how many months are there in 2013?
C1 సార్ 12 months. 2013 ఇయర్ లో ఎన్ని నెలలు ఉంటాయి? ఏ సంవత్సరం అయినా కూడా మనకు 12 months ఉంటాయి. సో కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 38 చూడండి. విచ్ మంత్ కమ్స్ ఆఫ్టర్ జూన్? సో జూన్ తర్వాత ఏ నెల వస్తుంది? జూలై సార్. జూన్ తర్వాత మనకు కమ్ ఆఫ్టర్ జూన్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 39. లాస్ట్ మంత్ ఇన్ ద క్యాలెండర్ ఈజ్. క్యాలెండర్ లో చివరి నెల ఏంటిది? డిసెంబర్ సార్. మంత్ బిఫోర్ మే. మే కంటే బిఫోర్ అంటే ముందు. మే కంటే ముందు వచ్చే నెల ఏంటిది? ఆప్షన్ సి సార్ ఏప్రిల్. yes మే అనేది 5th మంత్. 4th మంత్ మనకు ఏప్రిల్. ఆప్షన్ రైట్ ఆన్సర్. ఆప్షన్ రైట్ ఆన్సర్. yes so next question 41 question is children's day falls on. children's day ఎప్పుడు ఉంటుంది? November 14. Children's Day we celebrate on November 14th. The occasion of Nehru's birthday. Our first Prime Minister of India, Nehru's birthday, we celebrate Children's Day, November 14th. So option B is the right answer. Next 42 question. Abdul is 9 years old. So Abdul ki 9 సంవత్సరాలు ఉన్నాయి. And his father is 4 times his age. 4 times అంటే 4 ఇంతలు అంటే 4 రెట్లు అతని ఏజ్ కి. అబ్దుల్ ఏజ్ కి వాళ్ళ నాన్న ఏజ్ 4 times అంటే into 4 అన్నట్టు. How is Abdul's father? Father వయసు ఎంత? 9 4 how much? 36. So 36 is the right. Is the answer. Tables also same. Suma went to her friend's house at 5:15 in the evening. Suma అంట వాళ్ళ యొక్క ఫ్రెండ్ ఇంటికి సాయంత్రం 5:15 వెళ్ళిందంట. She came back home at 7:30 in the evening. ఆమె అంట మళ్ళీ తిరిగి సాయంత్రం 7:30కు వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చిందంట. How much time? ఎంత టైం Suma has played with her friends? చూడండి 5:15 సాయంత్రం 5:15 నుంచి 5:15 నుంచి 6:15 1 అవర్. తర్వాత 7:15 1 అవర్. 1 అవర్ 1 అవర్ 2 hours. సో 15 minutes నుంచి 30 minutes 15 minutes. 15 to 30 15 minutes అంటే 2 hours 15 minutes. So option A is the right answer. Yes sir. So next 44 question is Santosh family and friends were in a picnic from 10:30 in the morning to 4:20 evening. So Santosh family వాళ్ళ ఫ్రెండ్స్ అంట పిక్నిక్ లో వేర్ అంటే ఉన్నారు. ఎప్పటి నుంచి ఎక్కడ వరకు ఉన్నారు? ఉదయం 10:30 నుండి మార్నింగ్ నుండి సాయంత్రం 4:20 వరకు ఉన్నారు. హౌ మచ్ టైం? ఎంత టైం did Santosh and his family is at the 9:30 sir. 7 2 1 2 3 4 morning 5 evening 10:30 AM. ఇది AM, ఈవినింగ్ అంటే PM. సో మీరు కౌంట్ చేయండి. చూడండి 10:30 to 11:30 కౌంట్ చేయండి. 10:30 to 11:30 1, 12:30 2, 11:30 నుంచి 10:30 నుంచి 11:30 12:30 1:30 2:30 3:30 4:30 4:30 కాదు కదా మరి 20 ఉంది కాబట్టి 10 minutes తీసేయాలి. సో 6 hours లో 10 minutes తీసేస్తుంట 5 hours 50 minutes. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 45 క్వశ్చన్ చూడండి. గిరి వెంట్ టు ద ఫీల్డ్
గిరి ఆ ఫీల్డ్ అంటే చిలకకి వెళ్ళిందంట. ఎట్ 7:15 in the morning. ఉదయం 7:15 చిలకకి వెళ్ళిండు. He came back home at 1:45 in the afternoon. వెళ్ళి మధ్యాహ్నం 1:45 వచ్చిండు. How much time గిరి has spent in the field? సమయము గిరి చిలకలో గడిపాడు. 7:15 AM to 1:45 PM. సో ఇది కౌంట్ చేయాలి మీరు. చూడండి 7:15 నుంచి 8:15, 9:15, 8:15, 9:15, 10:15, 11:15, 12:15, 1:15 వరకు 6 గంటలు. మరి 1:15 వరకే 6 hours. మనకు ఆడ 1:45 ఉంది. 1:45 కాబట్టి 15 నుంచి 45 అంటే ఇంకొక 30 minutes. సో అంటే మొత్తము 6 hours 30 minutes. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. Yes. Sixth question. Morning time in is referred అంటే సూచిస్తారు. మార్నింగ్ టైం ని మనం దేంతో సూచిస్తారు? AM అని సూచిస్తారు. మార్నింగ్ AM, ఆఫ్టర్నూన్ టైం ని PM తోటి. సో కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి 47th question. 12 o'clock ఆఫ్టర్నూన్ ఈజ్ రిఫర్డ్ విత్. 12 గంటల మధ్యాహ్నాన్ని మనం దేంతో సూచిస్తాము? 12 గంటల మధ్యాహ్నం అంటాము, తర్వాత దాన్ని పిఎం తో సూచిస్తాం. ఈ 12 గంటలను ఏమంటాం అంటే మధ్యాహ్నం, కరెక్ట్ మధ్యాహ్నం అని చెప్తాం, నూన్ అని చెప్తాం. సో దాన్ని ఏఎం పిఎం లో అయితే 12 PM అంటాం, దాన్ని 12 PM అని చెప్తాము. 12 గంటల్ని మనము కరెక్ట్ ఏం చెప్తాం అంటే నూన్ అని కూడా మనము చెప్తాం. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ అండి ఇక్కడ 48th question. The time is clock is ఎంత అవుతుంది? సో అవర్స్ 6 దగ్గర ఉంది, మినిట్స్ అండ్ 10 దగ్గర ఉంది. సో కాబట్టి 5:50 ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు 6 అనకూడదు. ఒకవేళ 6 అంటే మీరు మళ్ళీ ఏం కావాలి, ఇది 7 కు దగ్గర ఉండాలి. 7 కు దగ్గర 50 అంటే అది 7 కు దగ్గర రావాలి. సో కాబట్టి 5 తీసుకోవాలి. 6 కు దగ్గర వచ్చింది కాబట్టి 5:50 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అండి 49th question. The time gap between 10:30 to 12 o'clock. సో 10:30 నుండి 12 గంటల సమయము ఎంత? 11:30 minutes. So 1.5 hours. అవుతుంది 1.5 hour అవుతుంది. కాబట్టి ఆన్సర్ అవుతుంది. చూడండి how many months in a year? 30 days ఉన్నటువంటి ఎన్ని ఉంటవి? 4 ఉంటాయి. 31 ఉన్న మంత్స్ ఏమో 7 ఉంటాయి. 30 మంత్స్ ఉన్నవేమో 4 ఉంటాయి. 28 లేదా 29 ఉన్నవేమో ఈ విధంగా 1, 2, 4, 5, 6, 7 ఉంటాయి. 30 డేస్ అనేమో 31, 7 ఉంటాయి. 1, 2, 3 ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 51 చూడండి. హౌ మెనీ మంత్స్, ఎన్ని నెలలు ఇన్ 28 or 29 days. 28, 29 రోజులతో ఎన్ని నెలలు ఉంటాయి సంవత్సరంలో? ఫిబ్రవరి నెల ఉంటుంది. రైట్ ఆన్సర్. నెక్స్ట్ రిపబ్లిక్ డే కమ్స్ ఇన్ అనేది
ఎప్పుడు వస్తుంది? గణతంత్ర దినోత్సవం అనేది జనవరి 26. సో జనవరి 26 కాబట్టి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 26 జనవరి. నెక్స్ట్ 53 చూడండి. విచ్ ఇయర్ కంటైన్స్ 366 డేస్? ఏ ఇయర్ 366 రోజులు కలిగి ఉంటది? కర్వ్ ఇయరా, లీప్ ఇయరా? లీప్ ఇయర్ లో మనకు 366 రోజులు ఉంటాయి. ఒక డే ఎక్కువ ఉంటది. సో నెక్స్ట్ 54 చూడండి. స్కూల్ క్లోజెస్ ఇన్ డాష్ మంత్? ఏ నెలలో స్కూల్ మనకు క్లోజ్? ఏ నెలలో క్లోజ్? మనకు స్కూల్స్ అనేవి క్లోజ్ అవుతాయి కాబట్టి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 55 చూడండి. 2 hours 50 minutes 2 hours 50 minutes డాష్ మినిట్స్. సో 2 hours 1 hour 60 minutes, 2 hours 260, 120 plus 15 135. B is the right answer. Next, summer holidays comes in dash month? Summer holidays మనకు ఎప్పుడు వస్తాయి? సమ్మర్ హాలిడేస్ అంటే మనకు ఏప్రిల్ వస్తాయి. ఏప్రిల్ లో వస్తాయి కానీ ఏప్రిల్ ఇయ్యలే. ఏప్రిల్ లేకపోతే ఏం కావాలి? మే తీసుకోవాలి. సో డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో జూన్ లో మళ్ళీ స్కూల్ రీఓపెన్ అవుతుంది కాబట్టి జూన్ కాదు. సో మార్చ్ లో మనకి ఎగ్జామ్ ఉంటది. సో ఏప్రిల్ మే అనేది మనకు హాలిడేస్ ఉంటాయి. ఏప్రిల్ 20, 24 ఉంటది. మే మంత్ మొత్తం ఉంటది కాబట్టి మే అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి. ద యాంగిల్ బిట్వీన్ 2 hands ఆఫ్ ద క్లాక్ ఇఫ్ ద టైమ్ ఇస్ 3 o'clock. సో మీరు ఇది యాంగిల్స్ అంటే గడియారంలో ఉన్నటువంటి కోణాల గురించి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ 12 ఉంటది. సో ఇక్కడ 3 ఉంటది, ఇక్కడ 6 ఉంటది, ఇక్కడ 9 ఉంటది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూసినట్టయితే సో 3 o'clock అంటున్నాడు. 3 o'clock అంటే చూడండి ఇక్కడ 3 o'clock అంటే ఏముంటది? మినిట్స్ హ్యాండ్ ఏమో 12 దగ్గర ఉంటది, అవర్స్ హ్యాండ్ ఏమో ఇక్కడ మినిట్స్ హ్యాండ్ ఏమో 12 దగ్గర ఉంటది, అవర్ హ్యాండ్ ఏమో 3 దగ్గర ఉంటది. సో వీటి మధ్యన ఉండేటువంటి యాంగిల్ ఏది అని అంటున్నాడు. సో వీటి మధ్యన ఎట్లుంది? ఇక్కడ మనకు రైట్ యాంగిల్ ఉంది. కరెక్ట్ రైట్ యాంగిల్ అంటే లంబ కోణం 90 డిగ్రీలలో ఉంది. అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 90 degrees. సో దీన్ని ఏమంటాం మనము? 90 degrees అని చెప్తాం. సో ఈ మొత్తం ఎన్ని డిగ్రీస్ అంటే రౌండ్ అయితే ఎన్ని డిగ్రీస్ అయితే 360 degrees అయితే మొత్తము 360. సో 360 లో 90 అనేది పావు భాగం 1/4 పార్ట్. సో కాబట్టి మనకు 90 degrees. సో 90 ఇక్కడ 180 90 270 90 360. సో ఇక్కడ మొత్తం అనేది 360. ఒక ముళ్ళు ఒక రౌండ్ తిరగడానికి మొత్తం పట్టే ఎంత అంటే 360 degrees అనేది మనకు తిరుగుతుంది 1 రౌండ్ లో. ఇక్కడ 58 10 minutes to 9. సో దీన్ని మనం ఏ విధంగా చూస్తాం? 10 minutes to 9 అంటే 10 నిమిషాలు తక్కువ 9. 10 నిమిషాలు తక్కువ 9ని ఎట్లా చూపిస్తాం మనము? సో దీని అర్థం ఏంటంటే 9 కావడానికి ఇంకా 10 నిమిషాలు కావాలి. 9 కావడానికి 10 నిమిషాలు కావాలి. 10 నిమిషాలు కావాలంటే ఏంది? 850. D is the right answer. So next one ఇక్కడ 59th question. 6th month year is. సో మన సంవత్సరంలో 6వ నెల ఏంటిది? 6వ నెల జూన్. సో జూన్ కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 60th question. Schools reopens in dash month. Schools ఏ నెలలో తెరుస్తారు? Yes, June. So option D is the right answer. So next 61. 60 days is equal to dash months. So 60 రోజులు అనేది ఎన్ని నెలలు? 60 రోజులు. నెలకు 2 months. 30 రోజులు. ఒక నెలకు 30 రోజులు. డివైడ్ 0 0 get cancel 3 1 3 2
సో నెలకు 30 రోజులు కాబట్టి 2 నెలలకు 60 రోజులు ఉంటాయి, 2 months ఉంటాయి. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి 260 hours is equal to డాష్ అని ఇచ్చిండు, డేస్ అవర్స్ లలో 260 days. సో దీన్ని ఏం చేయాలి, మనకు డేస్ లో మార్చాలంటే రోజులు అంటే 24 గంటలు కదా. సో 24 తోటి మీరు డివైడ్ చేయాలి. చూడండి 24 తోటి చూస్తే 24 1 జా 24, తర్వాత 2 మిగులుతుంది, మళ్ళీ 24 0 24 తర్వాత ఇంకా 2 అంటే 20 వస్తుంది. సో 24 0 0 మళ్ళీ 20 days మిగులుతాయి, సారీ 20 hours మిగులుతాయి. 10 days తర్వాత 20 hours. 10 days అంటే చూడండి 24 10s 240 hours, 240 plus 20 hours అంటే 10 days 20 hours. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 63rd క్వశ్చన్ చూడండి. If both hands meet at 12 o'clock, the angle between two hands. అంటే 12 గంటల దగ్గర 2 హ్యాండ్స్, మినిట్ హ్యాండ్స్, అవర్స్ హ్యాండ్స్ 2 కలుసుకున్నాయంట. సో 2 కలుసుకుంటే మరి ఎంత యాంగిల్ ఉంటుంది చూడండి. ఇక్కడ 12 కదా, సో 12 దగ్గరనే మినిట్ హ్యాండ్ ఉందంట, తర్వాత అక్కడనే అవర్స్ హ్యాండ్ ఉందంట. సో ఇటు 2 ఒకే దగ్గర ఉంటే దాని మధ్యన కోణం ఎంత అంటుండు. సో మనకు కోణం కావాలంటే ఖచ్చితంగా ఇటు అది వాటి మధ్య ఉండాలి, గ్యాప్ ఉంటేనే మనకు కోణం అనేది వస్తుంది. సో ఒకదానిపైన ఒకటి ఉంటే దానికి మధ్యన కోణం అనేది ఉండదంటే 0. సో 0 యాంగిల్స్ అన్నట్టు. బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ చూడండి 8 past 15 minutes. సో పాస్ట్ అంటే 15 నిమిషాలు అయిపోయిందంట. సో 15 నిమిషాలు అయిపోతే అంటే 15 నిమిషాలు 8 గంటలకు 15 నిమిషాలు ఎక్కువ. ఎంత 15 నిమిషాలు గడిచిపోయిందంటే 8:15 అనేది అవుతుంది. సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 65 చూడండి 35 minutes past to 1. పాస్ట్ అంటే అయిపోయింది కాబట్టి 135 అనేది మనకు ఆన్సర్ అవుతుంది, డి అనేది. సో నెక్స్ట్ 66 చూడండి. సూర్య విల్ స్టడీ డైలీ 3 hours and రాజు విల్ స్టడీ 4 hours. then the difference, సూర్య అంట రోజుకి 3 గంటలు చదువుతాడంట, రాజు రోజుకి 4 గంటలు చదువుతాడంట. మరి దా డిఫరెన్స్ తేడా ఎంత? తేడా అంటే వ్యత్యాసము, తేడా, భేదం అంటే డిఫరెన్స్ అన్నాడు. సో డిఫరెన్స్ ఎట్లా చెప్పండి. ఈ 3 కి 1 డిఫరెన్స్ ఎంత? 3 కి 1 కు డిఫరెన్స్ ఎంత? 3 కి 1 కు డిఫరెన్స్ ఎంత? 2. 1 1 క్యాన్సిల్ అయిపోతే చూడండి 1 మ్యాచ్ అయింది. నెక్స్ట్ 2 అనేది డిఫరెన్స్. సో ఇక్కడ కూడా 3 hours 4 hours. సో ఇందులో కూడా 3 అంటే 1 2 3 1 2 3 4 3 3 మ్యాచ్ అయితే డిఫరెన్స్ ఎంత? 1. అంటే మనం ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. 4 - 3 1. డిఫరెన్స్ ఎంత మనకు? 1 hour. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 67th క్వశ్చన్ చూడండి. 820 మీన్స్ 820 అర్థం ఏంది? 820 ఏంది అర్థం? సో ఇవి అవర్స్, ఇవి మినిట్స్, అంటే 8 hours 20 minutes. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 68 చూడండి. 3 hours is equal to డాష్ మినిట్స్. 3 గంటలు అంటే ఎన్ని నిమిషాలు? సో 1 hour కి 60 minutes. సో 3 hours కి 3 into 60. 6 3 18 180 minutes. Option C is the right answer. Next 6 problem. 1 hour 30 minutes is equal to dash minutes. So 1 hour is equal to 60 minutes. 30 plus 30 minutes. 60 plus 30 90 minutes. Option D is the right answer. Next 70 question. 70 weeks is equal to dash days. So 1 week is equal to 7 days. So 3 weeks. 7 into 3. 7 into 3 how much? 21 days. 7 3s 21. 21 days is the right answer.
Yes, 4:30. What is the time to Next చూడండి ఇక్కడ mirror? time in a clock is 4:30 a.m. What is the time if you see it in the mirror? సో గడియారంలో అంట 4:30 అవుతుందంట గడియారంలో. సో అదే దాన్ని మీరు అద్దంలో చూస్తే, అద్దంలో మిర్రర్ అంటే అద్దం, అద్దంలో చూస్తే ఏ టైం అవుతుంది? సో అద్దంలో చూస్తే మనకు రైట్ లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ రైట్ అవుతుంది. సో అద్దంలో ఏమైతుంది? రైట్ ఎడమవుతుంది, ఎడమ కుడి అవుతుంది. అలాంటప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని అక్కడి నుంచి తీసేయాలి, 12 నుంచి తీసేయాలి. 12 నుంచి 4:30ని మనము చేయాలి, 4:30ని తీసేయాలి. సో ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ బారో తీసుకోవాలి. బారో తీసుకుంటే అవర్స్ కదా, ఇది అవర్స్, ఇది అవర్స్, ఇది మినిట్స్. అప్పుడు 1 అవర్ 60 మినిట్స్ కదా, అప్పుడు 60 వస్తాయి. 60లో 30 పోతే 30 మినిట్స్. సో ఇక్కడ ఒకటి తగ్గుతుంది, 11 అవుతుంది. 11లో 4 పోతే 7 అవుతుంది, అంటే 7:30 ఆన్సర్ అవుతుంది. సో ఇట్లా మిర్రర్ గురించి ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? 12లో తీసేయాలి. సో ఇట్లా మీకు బారో ఇబ్బంది అవుతుంటే, బారో ఇబ్బంది అవుతుంది అనుకో, ఇట్లా తీసేయండి, 1160 తీసేయండి. సో 1160లా 4:30 ఇట్లా తీసేయండి, ఈజీగా ఉంటుంది. సో 1160 అన్న 12, 60లో 30 పోతే 30, 14లో 7 4 పోతే 7, 7:30. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 72 చూడండి. The angle between two hands of a clock when the time is 4 o'clock. 4 o'clock ఉంటే వాటి మధ్య ఎంత అని అంటున్నాడు. చూడండి ఇక్కడ మీరు 4 o'clock అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 4 o'clock అంటే ఇక్కడ అవర్స్ అండ్ ఇక్కడ మినిట్స్ అండ్ ఇట్లా ఉంటది. సో వీటి మధ్యన ఉండేటువంటి కోణం యాంగిల్ ఎంత అంటున్నాడు. సో మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం 360 కదా, ఈ మొత్తం 360 కదా. సో ఈ 360లో మొత్తం 12 ఉన్నాయి కదా, ఇవి మొత్తం ఇట్లా 3 6 9 12 ఉన్నాయి కదా. చూడండి 360లో మీరు 12 తోటి డివైడ్ చేయండి. 12 1 జా 12, 12 3 జా 36, 0. అంటే ఒక్క వన్ నెంబర్ కి 30 డిగ్రీస్ ఉంటుంది. 1 నెంబర్ కి 30. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 కు 30, 2 కు 30 60, 3 కు 30 90, 4 కు 30 90 + 30 120. అంటే ఇట్లా మీరు సింపుల్ 4 × 30 చేయాలి. 4 30s 12. సో 120 డిగ్రీస్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఒక్క అవర్ మీరు 1 అవర్ గడపడానికి, 1 అవర్ స్పెండ్ చేయడానికి 1 అవర్ కి నాది మూవ్ అయితే నాకు 30 డిగ్రీస్ తిరుగుతుంది. సో ఆ విధంగా మీరు 4 కాబట్టి 4 3s 120. ఎవరో పక్కన పెట్టి 2 మొబైల్స్ అట్లా పెట్టకండి, ఆ వాయిస్ నాకే వినిపిస్తుంది. నెక్స్ట్, హౌ మెనీ రెక్టాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద అంటే దీర్ఘచతురస్రాలు ఉన్నవి. ఎవరో మొబైల్ 2 మొబైల్స్ పక్కపక్కన, సో దయచేసి అది ఆఫ్ చేసుకోండి. అట్లా ఒకే మొబైల్ లో వినండి. ఇంట్లో ఉన్న రెక్టాంగిల్స్ కౌంట్ చేయండి, ఎన్నో చెప్పండి. 6 ఓకే, ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూడండి. గో ఈ పెద్దది బిగ్ 1. తర్వాత నెక్స్ట్ చూడండి 1 అయిపోయిన తర్వాత నెక్స్ట్ బిగ్ చూడండి, ఇగో ఇట్లా 2 చూడండి, ఇట్లా 3 4 5 6. సో ఈ వరకు 6 అయిపోయింది. సో మనం 6 చూపించినాం. ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ ఒక 1 2 3, ఇది కూడా 3 తర్వాత మళ్ళీ ఇక్కడ 4 5 ఇది కూడా 6. సో మళ్ళీ చూడండి ఇక్కడ సేమ్, ఇక్కడ కూడా మళ్ళీ 1 2 3 4 5. సో మొత్తం ఎన్ని 3 6.
కలిపితే 18. మొత్తం ఎన్ని ఉన్నాయి? 18. So 18 rectangles are there in this picture. The option C is the right answer. Next one is 74th question. How many hours and minutes are in between 6:10 to 8:20 AM? AM అంటే సాయంత్రం 6 గంటల 10 నిమిషాల నుండి ఉదయం 8 గంటల 20 నిమిషాలకు ఎంత సమయం ఉంటుంది? 8 గంటల 8 నిమిషాలు ఉంటుంది అని అంటుంది. కౌంట్ చేస్తే చూడండి 6:10 PM to 8:20 AM. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 6:10 PM నుంచి మధ్యలో 12:10 PM వస్తుంది. సో 12:10 అంటే మొత్తం ఇక్కడ 6 అవర్స్ వస్తాయి. ఇడికి 6:10 నుంచి 12:10 కి 6 అవర్స్. మళ్ళీ ఇక్కడ నుంచి 12 నుంచి 8:10 AM 8:10 AM కి ఇక్కడ 12 నుంచి 8 అంటే 8 అవర్స్ వస్తాయి. మొత్తం చూడండి 6 8 14 అవర్స్. తర్వాత మళ్ళీ 10 నుంచి 20 కి 10 మినిట్స్ అంటే 14 అవర్స్ 10 మినిట్స్ ఆన్సర్. సో ఏ అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. 75 చూడండి. మనోజ్ స్విమ్స్ అంటే ఈత కొట్టడం, ఈదుతాడంట. 14 మైల్స్ ఏ డే. మనోజ్ అంట రోజుకు 14 మైల్స్ ఈదుతాడంట. 5 days వీక్, మళ్ళా వారంలో 5 రోజులు అట్లా స్విమ్ చేస్తాడంట. హౌ మెనీ మైల్స్ డస్ హీ స్విమ్ ఇన్ 3 weeks? అట్లా 3 వారాలలో ఎన్ని మైల్స్ అతడు స్విమ్ చేస్తాడు? చూడండి, రోజుకి 14, సో వారముల్లో 5 days, సో 14 5 70. తర్వాత మళ్ళీ 3 weeks, ఇక్కడ 3 weeks ఇచ్చింది కాబట్టి ఇంటూ 3 చూడండి 300 3 7 21. సో 210 మైల్స్ హీ స్విమ్స్ ఇన్ 3 weeks. 3 వారాల్లో అతడు 210 మైల్స్ ని ఈదుతాడు. నెక్స్ట్ 76. వాట్ ఈస్ ద టైం డిఫరెన్స్ బిట్వీన్ 5:10 AM అండ్ 7:37 PM? AM అంటే మనకు మార్నింగ్, ఉదయం తెల్లవారుజామున 5 గంటల 10 నిమిషాల నుండి సాయంత్రం, PM అంటే సాయంత్రం 7:37 గంట. మీరు కౌంట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ 5:10 AM, తర్వాత 7:37 PM. ఇక్కడ చూడండి 5:10 నుంచి 12:10 వస్తుంది, 12:10 PM వస్తుంది మనకు. మధ్యలో 12:10 అంటే ఎన్ని? 5 నుంచి 12 అంటే 7 అవర్స్. 5 to 7 12:10. సో 12:10 నుంచి 7:10. సో వీడికి ఎంత? 12 నుంచి 7 అంటే ఇక్కడ కూడా 7 వస్తుంది. ఇక్కడ 5 to 12 7, 12 to 7 7. అది ఇక్కడ 10 తర్వాత ఎంత ఉంది? 27 అంటే 37 అంటే 10 + 27 37 అంటే 27 మినిట్స్ అంటే 14 hours 27 minutes. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 77 చూడండి ఒకసారి. రమ్య 2.1 pages per minute. ఒక నిమిషానికంట 2.1 పేజ్ చదువుతుందంట రమ్య. రీడ్స్ అంటే చదువుతుంది. How many pages does she read in 1.5 hours? ఇక్కడ చూడండి, ఇది నిమిషానికి 2.1 నిమిషానికి, 1 నిమిషానికి. అది మనకు 1.5 hours ఎంత అని అడుగుతుంది క్వశ్చన్. 1 నిమిషానికి 1 hour ఎంత? 60 minutes. తర్వాత 0.5 అంటే ఏంది? 30 minutes. 0.5 అంటే 30 minutes. మొత్తం 90 minutes అవుతుంది. 90 minutes ఇక్కడ 2.1. సో 2.1 ని మీరు 90 తో చేయండి. 2.1 90. చూడండి 9 1 9, 9 2 18. నెక్స్ట్ 0 పెట్టండి. సో ఇప్పుడు ఒకటి తర్వాత పాయింట్ ఉంచాలి. ఇక్కడ 1 digit తర్వాత ఇక్కడ 1 digit అంటే 189. సో 189 pages ఆమె రీడ్ చేస్తుంది.
నెక్స్ట్ 78 ఏముంది ఇక్కడ? ఎవరో ఒకటే దగ్గర రెండు ఇస్తున్నారు అటు ఇన్నోటు వాయిస్ లెవెల్ వస్తుంది. చూడండి, జానకి గెట్స్ అప్ ఇన్ ద మార్నింగ్ అండ్ వాచ్ ఏం చేస్తాం? జానకి గెట్స్ అప్ అంటే జానకి లేచిందంట. టీవీ మీద కూర్చొని ఎదురుగా కూర్చొని ఆమె యొక్క వాచ్ ని చెక్ చేసుకున్నదంట. చెక్ చేసుకొని సమయాన్ని 7 గా సెట్ చేసుకుందంట. అంటే సమయం మనం వాచ్ కలుపుకుంటాం కదా వాచ్ ని, సో 7 అని కలుపుకున్నదంట. తర్వాత స్కూల్ ఈజ్ ఓవర్ ఎట్ 3 PM. స్కూల్ అనేది 3 PM కి అయిపోతుంది. అంటే మధ్యాహ్నం తర్వాత 3 గంటలకు స్కూల్ అనేది అయిపోతుంది. బట్ వెన్ షీ చెక్డ్ హెర్ వాచ్ రైట్ ఆఫ్టర్ స్కూల్, సో అదే సమయానికి ఆమె చెక్ చేసుకున్నదంట. 3 గంటల సమయానికి చెక్ చేసుకుంటే ఇట్ షోడ్ 2:20 PM. అదంట 2:20 PM చూపించిందంట టైం ఆ వాచ్. సో ఇఫ్ హెర్ వాచ్ స్లో డౌన్ సేమ్ అమౌంట్ ఆఫ్ ద టైమ్ ఈచ్ అవర్, ఆమె యొక్క గడియారము ప్రతి గంటకు ఒకే సమయం తక్కువగిన సూచిస్తే హౌ మెనీ మినిట్స్, ఎన్ని నిమిషాలు డస్ హెర్ వాచ్ స్లో డౌన్ ఈచ్ అవర్, ప్రతి గంటకు ఎన్ని నిమిషాలు ఆమె యొక్క వాచ్ అనేది తక్కువ చూపిస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 7 to 3 అంటే ఏమైతే చెప్పండి? 7 AM to 3 PM. ఎన్ని గంటలు ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ చెప్పండి? 7 మధ్యలో 12 వస్తుంది కదా. 12 అంటే ఇక్కడ 5 hours, ఇక్కడ 3 hours, మొత్తం 8 hours వస్తుంది. సో 8 hours లో 8 hours కి ఎంత మనకు తప్పు చూపించింది? 3 ఉంది. సో 3 PM. సో 3 PM బదులు ఏమొచ్చింది? 2:20 PM వచ్చింది. సో 2:20 PM అంటే ఎంత గ్యాప్ ఉంది ఇక్కడ? 40 minutes అనేది గ్యాప్ ఉంది. 40 minutes గ్యాప్ ఉంది. 40 minutes ని మీరు అవర్స్ కి చేంజ్ చేయండి. అంటే 1 గంటకు కూడా మనం అడిగింది ఈచ్ అవర్, ప్రతి గంటకు అడిగిండు. ప్రతి గంటకు కాబట్టి మీరు ఏం చేస్తారు? 40 ని 8 చేత డివైడ్ చేయాలి. 8 1 జా 8 5 జా 40. అంటే ప్రతి గంటకు 5 minutes అనేది ఆమె వాచ్ తక్కువగా సూచిస్తుంది. సో డౌన్, స్లోగా ఉంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 79. వాట్ ఈస్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ సండేస్ ఇన్ ఏ మంత్? ఒక నెలలో మరి గరిష్టంగా ఎన్ని ఆదివారాలు వస్తాయి? సాధారణంగా మనకు 4 అనేది మినిమం. 4 అనేది మినిమం వస్తుంది. మాక్సిమం అనేది 5 వస్తుంది. ఒకవేళ ఫస్ట్ వీక్ లో సండే వచ్చింది అనుకోండి, ఫస్ట్ వీక్ లో సండే వస్తే మనకు ఒక వీక్ ఎక్కువ వస్తుంది, అంటే 5 అన్నట్టు, మాక్సిమం 5. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 8 చూడండి. టుడే ఈజ్ ఫ్రైడే, ఈ రోజు శుక్రవారం అంట. వాట్ డే ఆఫ్ ద వీక్ ఈజ్ ఇట్? 8 days ఫ్రమ్ టుడే. అంటే ఈ రోజు నుంచి 80 రోజుల తర్వాత మనకు ఏ వారం అవుతుంది అని అంటుండు. చూడండి, వారానికి 7 రోజులు కదా. సో మీరు 8 ని 7 తో డివైడ్ చేయండి. 7 1 జా 7, 1 రిమైన్ 10. సో 10 అంటే మళ్ళీ 7 1 జా 7, 3 రిమైన్. చూడండి, మీకు 11 వీక్స్ లో మీకు ఫ్రైడే వస్తుంది. ఫ్రైడే నుంచి నెక్స్ట్ 3 కౌంట్ చేయండి. 3 ఫ్రైడే ఉంది. నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ సాటర్డే, తర్వాత సండే, తర్వాత మండే. అంటే 3 రోజులు కదా. సో మండే అనేది ఆన్సర్ అవుతుంది. డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి, 81. 36.12 into 7.8. సో ఇది మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ 36.12 into 7.8. సో మల్టిప్లై చేయాలి. 8 2 జా 16, 8 1 జా 8, 8 plus 1, 8 plus 1 అనేది మనకు 9 అవుతుంది. 8 6 జా 48, 4 8, 8 3 జా 24, 4 28. నెక్స్ట్ 7 తోటి చేయండి. ఒక 1s లీవ్ చేయండి. 7 2 జా 15, 7 1 జా 7 plus 1 8, 7 6 జా 42, 7 3 జా 21, 21 plus 4 25.
చేయండి 6 13 17 11 8 28 ఈ విధంగా మనకి ఇక్కడ పాయింట్ ఎక్కడ పెడతాం ఇక్కడ మనకు 2 ఉన్నాయి లెఫ్ట్ 2 ఉన్నాయి రైట్ 1 ఉన్నాయి సో మొత్తం 3 పాయింట్స్ అంటే 1 2 3 డిజిట్ తర్వాత అంటే 281.736 సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ 82 చూడండి ఏముంది 214469 నెక్స్ట్ వచ్చేది ఏంటిది ఈ సిరీస్ లో వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి 24 అంటే +2 అయింది 46 అంటే +2 అయింది సో ఫస్ట్ డిజిట్ కోసం +2 చేస్తున్నాం సో 6 + 2 ఎంత అవుతుంది 8 అవుతుంది సో ఇక్కడ 8 అవుతుంది సో నెక్స్ట్ చూడండి ఇక్కడ 1 + 4 అంటే +3 అయింది సో నెక్స్ట్ ఇక్కడ 4 + 5 అయింది ఇక్కడ పైననేమో 2 యాడ్ చేస్తే కిందనేమో మనకు 3 5 తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది +7 వస్తుంది సో 9 + 7 ఎంత 16 సో 8 16 is the answer option C is the right answer సో ఇవి మనకి ఈ రోజు ఉన్నటువంటి వచ్చినటువంటి వివిధ ప్రాబ్లమ్స్ దీనికి సంబంధించి మొత్తం కూడా రికార్డ్ అయింది వీడియో అంతా కూడా రికార్డ్ అయింది సో మళ్ళీ మన గ్రూప్ లో నేను ఆ వీడియో పెడతా మీరు మళ్ళొకసారి ఆ వీడియో చూడండి చూసి మీరు ఓన్ గా సొంతంగా మళ్ళొకసారి మీరు ప్రాక్టీస్ చేయండి సో ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు పర్ఫెక్ట్ కావడానికి అవకాశం ఉంటది ఓకేనా ఓకేనా ఫోన్ అంటే